ఈరోజు మా పెద్దోడికి తల్లి అయిందని చెప్పాను కదా, అమ్మవారు అంటే చికెన్ పాక్స్ వచ్చిందని చెప్పాను కదా. బాడీకి అయిపోయాక 4 to 5 days గ్యాప్ వచ్చిందండి. అంటే 11 daysకి స్నానం చేయించాక మళ్ళీ మా చిన్నోడికి వచ్చింది. చిన్నోడికి కూడా అయిందండి. చిన్నోడు అసలు రాత్రి నిద్రపోవట్లేడు. 1.5 year బాబు కాబట్టి అంటే తట్టుకోలేకపోతుండు. అసలు మేము పోపు అయితే అస్సలకే వేయట్లేము. ఏ వెజిటేబుల్స్ ఏ కూర ఉన్నా కానీ ఫస్ట్ గిన్నె పక్కకు స్టవ్ మీద పెట్టే ముందు కాయలు వేసేసి వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేసేసుకొని వండుకుంటున్నాము. ఈ ఎగ్ కర్రీ కూడా అలానే చేశానండి. ఆయిల్ వేసేసి ఆనియన్స్ కరివేపాకు వేసేసినాక మగ్గాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి కారం ఉప్పు కూడా వేసేసినాక తర్వాతకి ఎగ్స్ కొట్టి వేసాను. టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా వండుకుంటేనే వెజిటేబుల్స్ అంటే కూరగాయలు కర్రీస్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటున్నాయండి. అంటే మామూలుగా పోపు వేసుకొని వండుకునే దానికంటే ఇలానే బాగున్నాయి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.